కమిట్మెంట్ అంటే అది ఒక మాట కాదు. అది జీవన విధానం, జీవన శైలి. అది ఒక జీవితం. కమిట్మెంట్ అంటే ఒక మాట చెప్పటం కాదు. ఒక రోజుకు నీకు నచ్చినట్టు చేయటం కాదు. పరిస్థితులు అనుగుణంగా ఉన్నప్పుడు కొనసాగటం కాదు. కమిట్మెంట్ అంటే పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు నిలబడాలి. మనసు అలసిపోయినప్పటికీ ముందుకు నడవాలి. ఫలితం కనిపించకపోయినా నమ్మకంతో కొనసాగాలి. ఈరోజు మన జీవితాల్లో చాలా సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నీకు టాలెంట్ లేకపోవడం కాదు, నీకు అవకాశాలు రాకపోవటం కాదు, నీ దగ్గర సహాయం దొరకకపోవటం కాదు, నీకు సమయం లేకపోవటం కాదు, నీలో కమిట్మెంట్ లేకపోవటం. నీ దగ్గర కమిట్మెంట్ ఉందా? కమిట్మెంట్ లేకపోతే మనకి చాలా విషయాలు తెలుసు. ఏం చేయాలో తెలుసు, ఏది తప్పో ఏది రైటో తెలుసు, ఏది సరైందో ఏది సరైంది కాదో కూడా తెలుసు. కానీ చెయ్యాల్సిన దశలో మన కమిట్మెంట్ మౌనమైపోతుంది. ఒక లక్ష్యానికి కమిట్ అయితే అది మన మూడు మీద ఆధారపడదు, అది మన అలసట మీద ఆధారపడదు, అది మనకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనే దానిపై ఆధారపడదు. నీలో కసి ఉంటే అదే కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఎవరు చూడకపోయినా నీవు పని చేయటం, ఎవరు నమ్మకపోయినా నమ్మకంతో ముందుకు వెళ్ళటం. ప్రేమలో కమిట్మెంట్ అంటే సంతోషంలో మాత్రమే కాదు, బాధలో కూడా తోడుగా ఉండటం. పనిలో కమిట్మెంట్ అంటే మెచ్చుకున్నప్పుడు మాత్రమే కాదు, నిందించినప్పటికీ నాణ్యతను వదలకపోవటం. ఆధ్యాత్మికతలో కమిట్మెంట్ అంటే సమయం ఉన్నప్పుడు కాదు, సమయం లేదన్న భావన నీలో ఉన్నప్పుడు కూడా నీవు స్థిరంగా ఉండాలి. చాలామంది అంటారు నాకు సమయం లేదు అని. కానీ నిజం ఏంటంటే సమయం లేనిది కాదు, నీలో కమిట్మెంట్ లేదు. ఎందుకంటే మనకి ఇష్టమైన వాటిని మనం ఎప్పుడు సమయం కోసం ఎదురు చూడం. ఎందుకంటే మనకిష్టమైన వాటికి మనం ఎప్పుడు సమయాన్ని ఇస్తాం. కమిట్మెంట్ ఉన్నవాడు అవకాశాల కోసం ఎదురు చూడడు, అవకాశాలు సృష్టించుకుంటాడు. కమిట్మెంట్ ఉన్నవాడు నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ముందుకు వెళ్తాడు. మాటను కమిట్మెంట్ కాదు, నీ మాట కమిట్మెంట్ కాదు, నీ భావోద్వేగాలు కమిట్మెంట్ కాదు, మొదలు పెట్టడం కమిట్మెంటు కాదు, మధ్యలో ఆపకుండా కొనసాగించటమే కమిట్మెంట్. ఈరోజు మీరెవరికి కమిట్ అయ్యారో, నాకు ఏ విషయానికి నిజంగా నిలబడ్డారో మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే కమిట్మెంట్ అంటే ఉన్న చోటే విజయం నిదానంగా అయినా ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎవరికి కమిట్ అయ్యారో వాళ్ళతో ఉండటమే నిజమైన జీవితం.